ఖమ్మం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ కు టీడీపీ వైసీపీ నేతల వినూత్న స్వాగతం పలుకుతూ జగన్ ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్లో ఇవాళ సీఎం సభ జరగనుంది. సభా పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ రేవంత్ రెడ్డి ఫోటోలతో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రాజకీయాలకు అతీతంగా రేవంత్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఖమ్మం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అటు ఆ టీడీపీ నాయకులు, టీడీపీ లీడర్ల బొమ్మలతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. మరోపక్క జగన్ ఫోటోలు కూడా ఫ్లెక్సీలలో దర్శనమివ్వడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు అతీతంగా అటు జగన్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు వారి వారి అభిమాన నాయకుల చిత్రాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రంని వేస్తూ రేవంత్ రెడ్డికి ఖమ్మం జిల్లా సభకి స్వాగతం పలకడం ఇప్పుడు ఉత్కంఠభరితమైనటువంటి అంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ కు టీడీపీ వైసీపీ నేతలు వినూత్న స్వాగతం పలికారు. అటు ఎన్టీఆర్ చిత్రపటాలతో పాటు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ముద్రిస్తూ కూడా లైక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ స్వాగత తోరణాలు దర్శనమిచ్చాయి. అలాగే మరో ఫ్లెక్సీల్లో అటు వైసీపీ అభిమానులు లేదా జగన్ అభిమానులు జగన్ ఫోటోతో పాటు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు అక్కడ సెన్సేషన్గా మారింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ ఫ్లెక్సీలు నిలుస్తున్నాయి. ప్రజలందరూ వీటి గురించే చర్చించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ కు టీడీపీ వైసీపీ నేతలు వినూత్న స్వాగతం పలికారు. స్వాగత తోరణాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అటు జగన్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు వారి వారి అభిమాన నాయకుల చిత్రపటాలతో పాటు సీఎంకు స్వాగతం ఏర్పాటు చేయడం ఇప్పుడు అక్కడ ఆసక్తికర పరిణామంగా ఉంది. ఈ నేపథ్యంలో సభకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఆ ఫ్లెక్సీలను తిలకించి ఆశ్చర్యచకితులవుతున్నారు. సీఎం సభ ఏర్పాట్లు, టీడీపీ వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైతుల ఖాతాలో జమ చేసి రైతు భరోసా నిధులు ఇచ్చిన తర్వాతనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, రైతుల ఆశీర్వాదాన్ని కోరుతామని పదే పదే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దాదాపుగా మత్కేపల్లి క్రాస్ రోడ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, మరికొన్ని గంటల్లోనే ఈ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి సంబంధించి దాదాపుగా 30 ఎకరాల్లో సభను ఏర్పాటు చేశారు. జర్మనీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన టెంట్లతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తంగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏ ప్రాంతంలో ఖమ్మం నుంచి మధిర అంటే చింతకాని వచ్చే సభా స్థలానికి వచ్చేంత వరకు కూడా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ మనం చూస్తున్న రహదారికి సంబంధించి కూడా ఖమ్మం విజయవాడకు సంబంధించిన ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఎటు చూసినా ఫ్లెక్సీలతో మొత్తం కూడా అలంకరించిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతరుల అటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శానిటేషన్ సిబ్బందికి సంబంధించి కూడా ఇటు ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఇతర పక్కనే ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన శానిటేషన్ సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చిన పరిస్థితి. దాదాపుగా 150 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మొత్తం స్వాగతం పలుకుతూ కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు స్వాగత బ్యానర్లు ఎక్కడికెక్కడ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రైతులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన నేపథ్యంలో కొద్దిమందికి
కొద్దిమందికి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క అదేవిధంగా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఎకరానికి 15,000 రూపాయలు తొలుత ఇస్తామని ప్రకటన చేసిన అటు సీఎం ఇప్పుడు మాత్రం 12,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కూడా పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర కేబినెట్ అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇదే సభా ప్రాంగణానికి వెళ్ళే ప్రధాన రహదారి పోలీసులు మాత్రం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సభా స్థలానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ సభకు సంబంధించి కూడా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న నేపథ్యంలో అటు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా అటు కార్యకర్తలకు అంటే 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పడం కోసం ఈ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సభ ద్వారా మొత్తం ఇప్పటికే యూరియా కొరతకు సంబంధించిన అంశాలు కావచ్చు, నీటి కొరతకు సంబంధించిన కావచ్చు, వరదలకు మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సభా వేదిక నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కౌంటర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్రం ఇస్తున్నటువంటి యూరియా కొరత ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా బీజేపీ ఇతర ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటు యూరియా కొరత లేకుండా ఇటు కేవలం తెలంగాణలోనే యూరియా కొరతను సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో రైతులు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కూడా రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. రైతులు ఉత్పత్తి చేసినటువంటి పంటలు అదేవిధంగా వారు చేస్తున్న సాగుకు సంబంధించిన కూడా యంత్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నూతన యంత్రాలు కావచ్చు టెక్నాలజీని కూడా రైతు మేళా ద్వారా కూడా అవగాహన కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సభకు సంబంధించి కూడా చారిత్రాత్మకమైన సభగా చెప్పుకోవచ్చు. మొత్తంగా అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అటు ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిధులు రైతుల ఖాతాలో రైతులను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన ఎలా కొనసాగిస్తుందన్న అంశాలను కూడా స్పష్టంగా వారందరికీ చెప్తూ అటు ఉద్యోగులకు అటు రైతులకు ప్రజలకు ఇక్కడ నుంచి వరాల జల్లు కురిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ మత్కేపల్లి.